రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పండుగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచే నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పుట్టలో గుడ్లు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. హైదరాబాద్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పుట్టలను దర్శించుకున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో నాగపంచమిని పురస్కరించుకుని మహిళలు నూతన వస్త్రాలు ధరించి దేవాలయాల్లో ఉన్న పుట్టల వద్ద నాగదేవతలకు ఆవు పాలు పోసి కోడిగుడ్లు, పళ్ళు, పలహారాలు, పువ్వులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా నాగదేవత కటాక్షం కోసం పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటామన్నారు భక్తులు. నాగుల పంచమి పాలు స్వీట్ పైలాలు మక్క పిల్లలు అవన్నీ పెడతాము. స్వీట్ తెచ్చాను, పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చాను. ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. నైవేద్యం కొబ్బరికాయ, బనానా, అమ్మవారికి ఆయిల్, పాలు, అభిషేకం, అన్ని గుడ్డు. మ్యారేజ్ అయిన 10 years నుంచి చేస్తాం. శ్రావణ మాసంలో నాగుల పంచమి అన్నది చాలా స్పెషల్. కాలసర్ప దోషాలు, నాగదోషాలు లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకి ఇంట్లో శాంతి లేకపోవడము లేదా ఏమైనా గొడవలు జరగడం లాంటివి ఏమైనా జరుగుతాయి. దానికి కంపల్సరీ మనకు నాగదేవత అనుగ్రహం అన్నది ఉండాలి. అవన్నీ దోషాలు తొలగిపోయి అమ్మవారు మనల్ని మంచి చూడాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం తీరిక చేసుకొని అమ్మవారికి పాలు పోస్తే అదే మనకి మంచిది. సిటీలోని ప్రధాన దేవాలయాలైన షాదర్గఢ్, నాంపల్లి, పెద్దమ్మ టెంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ వంటి నాగదేవతల ఆలయాలు, శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. మహిళలు, పురుషులు నాగదేవతలకు పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగదేవతను ఆరాధించడం ద్వారా కాలసర్ప దోషాన్ని విముక్తి పొందవచ్చని, ఏ దోషాలు, కష్టాలు ఉన్నా తొలగుతాయంటున్నారు భక్తులు. పూజ చేస్తాం, పాలు పోస్తాం, గుడ్డు పెడతాం, మంచిగా అలంకారం ఇచ్చి పువ్వులు, నాగదేవత మమ్మల్ని మంచిగా కాపాడాలి తల్లి అని ఇప్పుడు 5-6 ఏళ్ల సంది ఈమె దగ్గరికి వస్తున్నా. ప్రతి నాగపంచమికి ఉంటారండి. శ్రావణ మాసం కాబట్టి చాలా మంది, ఇలా ఫ్రైడే కాబట్టి ఇంకా పబ్లిక్ వస్తారండి. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో లక్ష్మీదేవత ఆలయాల్లోనూ పూజలు నిర్వహించారు మహిళలు. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు డీజీపీ జితేందర్. డిజిటల్ ఎరాలో సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్గా మారిందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన నుంచి ఎన్నో కేసులను సాల్వ్ చేసి బాధితులు కోల్పోయిన డబ్బులు రీఫండ్ చేయించారన్నారు. ఇక బంగ్లాదేశ్లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులతో హైదరాబాద్లో పోలీసులు హై అలర్ట్గా ఉన్నారన్నారు డీజీపీ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యాప్సెక్ హ్యాకథాన్ 2024 ప్రోగ్రాంని ప్రారంభించారు డీజీపీ జితేందర్. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ హ్యాకథాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీ సెక్రటరీ భావేష్ మిశ్రాతో పాటు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి ఎథికల్ హ్యాకర్స్ వర్చువల్గా హాజరయ్యారు. ఏడాది కాలంలో సైబర్ క్రైమ్ వల్ల డబ్బులు కోల్పోయిన బాధితులకు 150 కోట్ల రూపాయల్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తిరిగి రీఫండ్ చేయించామన్నారు డీజీపీ జితేందర్. ఈ హ్యాకథాన్లో 10,000 మంది పార్టిసిపేట్ చేస్తారని తెలిపారు డీజీపీ. అందులో టాప్ 5 ఎథికల్ హ్యాకర్స్ ని సెలెక్ట్ చేసి వారికి ఈ నెల 22న రివార్డ్స్ ఇవ్వనున్నామన్నారు. ఇలాంటి హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్ లో కూడా నిర్వహిస్తామన్నారు డీజీపీ. Participants here identify lot of vulnerabilities of the security of the systems. And they report also, and these reports help us in mitigating the problems. If these problems are not identified by the people, young minds, it can lead to serious issues at a later stage. So one way I always feel that all the people who get into the system and they hack it and thereafter try to bring the interest of the organization, I feel it is a positive step and we should encourage it unless it is used for some various negative purposes.
70% చదువుకున్న వాళ్లే ఎక్కువగా సైబర్ క్రైమ్కి గురవుతున్నారన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. 56% బాధితులు ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారని అన్నారు. హ్యాకథాన్లో 20 దేశాలకు చెందిన ఎథికల్ హ్యాకర్స్ పాల్గొంటున్నారని తెలిపారు. హ్యాకథాన్లో గెలిచిన వారితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కలిసి పనిచేస్తుందన్నారు. సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు శిఖా గోయల్. So today, almost 100 years from the day that happened, we meet for this AppSec hackathon, and I'm sure the learnings and solutions which come from this will have a tremendous impact on the cyber crimes prevention, cyber security scenario of Telangana and the country. Now, several researchers over the years have shown that there's a significant relationship between education and vulnerability to crime. So usually it is that if you are less educated, the chances of you to become a victim of crime is more. However, in case of cyber crimes, this is not true. What we have seen is that 70% of the people who are becoming victims of cyber crime are actually educated. In fact, 56% of them actually work as private employees, including IT professionals and software engineers. ప్రతి నిమిషానికి 2 సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీ సెక్రటరీ భవేష్ మిశ్రా. సైబర్ క్రైమ్ కి గురైన చాలా మంది ముందుకొచ్చి కంప్లైంట్ చేయటం లేదన్నారు. గతేడాది సైబర్ క్రైమ్ వల్ల దేశవ్యాప్తంగా 7,500 కోట్ల రూపాయలు కోల్పోయారన్నారు. ఏ ప్రోడక్ట్ అయినా యాప్ తయారు చేసిన డిజైన్ తో పాటు సెక్యూరిటీ ప్రధానంగా చూసుకోవాలన్నారు భావేష్ మిశ్రా. As Joint Secretary Garu has mentioned, generally we treat cyber security as a pizza type approach. That you have a pizza and you will do some kind of sprinkling of your, you can say your oregano or chili flakes. So that is the cyber security model that we generally operate in, and that is not going to basically last. We have seen, unfortunately, on 19th of July I was traveling. On the very same day, this attack also took place. Now, interestingly, the tool that is supposed to protect us, that itself was vulnerable, isn't it? So in security parlance, we say that we should never check in a code on a Friday. Unfortunately, the code was actually checked on Friday, and because of that vulnerability took place. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు కోల్పోయిన బాధితులకు డబ్బులు రిఫండ్ చేయించిన పత్రాల్ని బాధితులకు ఇచ్చారు డీజీపీ జితేందర్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరంభీం భవన్లో ఘనంగా జరిగింది. గిరిజనులు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి సీతక్క తెలిపారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ అన్ని రంగాల్ని విధ్వంసం చేశారని విమర్శించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చేసిన అప్పులకు మిత్తిలు కడుతూనే రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు. వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా బంజారాహిల్స్లోని కొమరంభీం భవనంలో జరిగిన ఆదివాసీ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగల్కి తీసుకుపోయే ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకు అందరికీ మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. గత సర్కార్ గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చి లాక్కుందని ఆరోపించారు మంత్రి సీతక్క. తరతరాలుగా పోరాటం చేస్తున్న ట్రైబల్స్ నేటికి అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైబల్స్ డెవలప్మెంట్ కు కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టంతోనే గిరిజనులకు భూమి మీద హక్కులొచ్చాయన్నారు. ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు.
అంటే ఇవాళ మైనింగ్ అనేది అది సంపద కొన్ని కంపెనీలకు కొంతమందికి ఇవ్వచ్చు, కానీ తరతరాలుగా ఆ గుట్టల్ని పుట్టల్ని నమ్ముకొని బతికే అటువంటి జాతులకు ఈ రోజు వరకు మనం రోడ్డు రవాణా సౌకర్యం ఇద్దామంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే ఎంతో టైం పడుతుంది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి గ్రామాల వారీగా యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్. 10 ఏళ్లలో గిరిజనుల సంక్షేమానికి 8,000 కోట్లు మాత్రమే కేటాయించిన కేసీఆర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు డైవర్ట్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు ఎమ్మెల్యే మురళి నాయక్. బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. మరి ప్రకృతిని ఆరాధిస్తూ మరి కొండలే మన గుళ్ళు, ఆ బండలే మన దేవుళ్ళుగా భావిస్తూ మరి వాగుల్లోనే స్నానాలు చేస్తూ తుపాకులతోని సావాసం చేస్తున్న మన సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యంలో అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆదివాసుల్ని, గిరిజనుల్ని అందరినీ అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ స్థాపించడం జరిగింది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేవలం 8,000 కోట్లు కేటాయించి రాష్ట్రం అంతటా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసి ఒక ఆర్భాటాన్ని చేసిరు. ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖు నాడు జరుపుకోవాలి. పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలకు తీవ్రంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో తినడానికి 2 పూటల భోజనం కూడా వాళ్ళకు దొరకకుండా పోతూ ఉంది. వాళ్ళకు న్యాయం చేయాలి, 2 పూటల భోజనం వాళ్ళకు దక్కాలనే ఏకైక లక్ష్యంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గ్రామాలలో, మారుమూల ఏరియాలలో మనకు ఐటీడీఏలను నిర్మించింది. ఆ ఐటీడీఏల ఆధ్వర్యంగానే అక్కడ ఒక మంచి ఆఫీసరు మనకు అక్కడ కనుక ఉంటే అక్కడ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్నే ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా వారిని అక్కడ నియమించడం జరిగింది. తినడానికి తిండి లేని వర్గాలను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ట్రైకార్డ్ చైర్మన్ బెల్లయ్య నాయక్. చెంచు లాంటి తెగల్ని రక్షించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కనుమరుగైపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ప్రోత్సహిస్తామన్నారు. జనరల్గా ఒకప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోయేవాళ్ళు, కానీ ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాల తర్వాత, దేశంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నిర్ణయాల తర్వాత మన దేశంలో కూడా దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, దాదాపు 140 కోట్లలో 9% మనం ఉన్నాం, ఆదివాసులం ఉన్నాం. కానీ ఈ ఆదివాసులకు ఇవాళ మిగతా సామాజిక వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి ఇంకా జరగనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రత్యేకమైనటువంటి దృష్టిని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో ఒక దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా 17,056 కోట్ల బడ్జెట్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మా స్పీకర్ గారి ఆధ్వర్యంలో మాకు కేటాయించింది. ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. ఆదివాసీ నాయకులు రామ్జీ గోండు, కొమరం భీం విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్జీ గోండు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఎయిమ్స్లో సీటు సాధించిన ఆదివాసీ విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నృత్యాలు కోలాం, లక్ష్మీదేవర, కొమ్ము డాన్స్, గుసాడి, రేలా ఆట, వాగి ఆటలు ఆకట్టుకున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ సమక్షంలో సెట్విన్ సంస్థ చైర్మన్గా గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పురాణి హవేలీ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతల్లో చేరారు. సెట్విన్ సంస్థకు అధిక మొత్తంలో నిధులు వచ్చే విధంగా తమ సహకారం అందిస్తామని తెలిపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ. హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన, సేవలందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం
గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ 2 కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్లో అనేక వృత్తుల్లో నిరుద్యోగ యువతకి నైపుణ్యం అందించడానికి స్కిల్ ట్రైనింగ్ చేయడానికి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సెట్విన్ సంస్థ కొంత వేలాది మంది యువతీ యువకులకి ఉపయోగపడుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. ఎంపీపీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. దీని అంచెలంచెలుగా ఇప్పుడున్న సిస్టమ్ తెలుసుకుంటాను. ముందు ఇప్పుడున్న దగ్గర 50 శిక్షణ కేంద్రాలని 50 మొత్తం ఫ్రాంచైజ్ 23 సొంత శిక్షణ కేంద్రాలు, మిగిలిన ఫ్రాంచైజీలు ఉన్నాయి. త్వరలో జడ్చర్ల ప్రాంతాలకు విస్తరించే ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు ఎంపీ గారితో మాట్లాడాము. విస్తరించి మ్యాక్సిమం అందరికీ యువతకు ట్రైనింగ్ ఇచ్చి, జైరాబాద్లో అయితే నిమ్స్ వస్తుంది ఇప్పుడు, దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని మీ అందరూ ప్రత్యేకంగా. ఆదివాసీల సామాజిక ఆర్థిక వికాసంతోనే సమగ్ర ప్రగతి సాధ్యమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ఆదివాసీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు కొత్త పథకాలు అమలులోకి తీసుకొస్తున్న లక్ష్య సాధనలో చిత్తశుద్ధి కొరబడిందని విమర్శించారు చాడా వెంకటరెడ్డి. 94లో ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యం ప్రకటించిన తర్వాత కూడా 30 ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడ వేసినా కూడా హక్కుల్లా ఉండడము ఎంతవరకు కరెక్టు అంటే ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తారా? నక్సలైట్ సంబంధం ఉన్న కేసులు పెట్టి జైల్లో పెడతారా? మరి పెద్ద ఎత్తున గిరిజన సమైక్య ఉద్యమాలు చేస్తాం. అనేక సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా ఒక సమన్వయంతో ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలకు ఆదివాసీ గిరిజనుల హక్కులు ఇవ్వకపోతే ఇక మన సర్కార్ నడవనివ్వరు, మన ఎంబడి పడతారు. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి అధునాతన ప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ ఇంకా ఆదివాసీల బతుకులు ఎక్కడ వేసిన కొన్ని అక్కడలాగే ఉన్నాయి. అందుకనే ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా మరి మేము కూడా మనుషులమే, మాకు కూడా హక్కులు కావాలా, మానవ హక్కులు కావాలా, మనిషి బతికే హక్కు కావాలా, జీవించే కావాలా. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, దాదాపు 200 పైబడి దేశాలు ఉంటాయి. ఈ దేశాలన్నిటికీ తలమానిక్యం అంటే ఓ రకంగా సమన్వయకర్తలాగా ఉండేది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1994లో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఈ రోజును ప్రకటించింది. అంటే ఇది మనందరి పోరాట ఫలితమే, గర్వకారణం. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ ఓయిలోని నాగదేవత ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్ట దగ్గర పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే ఓయు ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏడాది నాగుల పంచమి రోజు దర్శించుకుంటామన్నారు భక్తులు. నాగదేవతకి మొక్కడం అనేది ఏంటి అంటే, మ్యారీడ్ కానీ ఉమెన్స్ కానీ పిల్లలు పుట్టని భార్యాభర్తలు వాళ్ళ గట్టి నమ్మకంతో మొక్కడం వల్ల ఇక్కడ మొక్కితే ఆ కోరికలు నెరవేరుతాయి అని మొక్కి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ తొట్టెల వాళ్ళు ఏమేమి మొక్కుతారో అవి ఇక్కడ కట్టేసి ముడుపు చెల్లించుకుంటారు. అది నాగుల చవితి యొక్క ఫెస్టివల్. నాగుల చవితి చేయడానికి ఎందుకంటే మన వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పంట పొలాలలో పాములు వస్తూ ఉంటాయి, అవన్నిటిని చంపుతూ ఉంటాం. సో అమ్మవారు ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ చల్లగా మళ్ళీ దీవెనగా అంతా మంచిగా పెట్టాలని చెప్పేసి ఆ పాములు బయటికి రాకుండా చంపకుండా అమ్మవారు దీవించడానికి ఇలా చేస్తారనమాట పూజ. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాల లైట్లు వెలగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. టిప్పుకాన్ బ్రిడ్జి నుంచి చౌరస్తా వరకు వీధి దీపాలు పనిచేయడం లేదంటున్నారు. ఏఈడిఈ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వాహనదారులు.
కలెక్ట్ చేయడానికి బిల్ కలెక్టర్లు వస్తారు, అందరు వస్తారు. ట్యాక్సులు టైంకి కావాలి. ఇక్కడ మేము వీధి దీపాల గురించి చూస్తున్నాము. మన ఆర్మీ చౌరస్తా నుంచి మన పోలీస్ అకాడమీ దాకా మనకు బండ్లగూడ హైవే రోడ్ వస్తుంది. మన ఏదంటే వికారాబాద్ హైవే. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలన్నా, మినిస్టర్లు వెళ్ళాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా ఇదే ముఖ్యమైన రహదారి. ఈ రహదారిలో వీధి దీపాలు రావట్లేవు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హోల్డింగ్లకు మాత్రము పెద్దగా లైట్లు వేసి పెద్దగా చేస్తున్నారు. ఇక్కడ పాదాచారులు వెళ్తున్నారు. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఉదయం పూటనే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ వీధి దీపాలు లేనప్పుడు ఎంత ప్రమాదాలు జరుగుతాయో కొందరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 22 మంది కార్పొరేటర్లకు కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా ఇదే రూట్లో, ఇదే రహదారిలో మీరు ప్రయాణం చేస్తారు. మీ వాహనాలు కూడా వెళ్తుంటాయి. ఐదర్శ కోట ఇక్కడ టిప్పుకాన్ బ్రిడ్జ్ నుంచి తీసుకుంటే బండ్లగూడ చౌరస్తా సిగ్నల్ వరకు వీధి దీపాలు అస్సలు వెలగడం లేదు. మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయినాము. వాహనాలు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రాకపోకలు చాలా కష్టంగా మారిపోయింది. ఇక్కడ పాదచారులకు కూడా చాలా కష్టంగా మారిపోయింది. పక్క నుంచి నడుస్తున్నప్పుడు ఏ వెహికల్స్ వస్తున్నాయి ఏందని కనిపించట్లేదు. ఈరోజు శుక్రవారం ఉన్నది, మళ్ళీ రాత్రి అంతా తాగిన వాళ్ళు వీళ్ళు వస్తారు. ఆల్రెడీ ఈ ఏరియాలో ఒకసారి మార్నింగ్ యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ సేమ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ 2-3 టైమ్స్ అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ వీధి దీపాలు ఇంకా రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో తాళం వేసిన ఇంట్లో విలువైన డాక్యుమెంట్లతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ తన సొంత ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. నైట్ అయిందా? కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులను అనుకూలంగా ఉందన్నారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామన్నారు. కార్పొరేట్ లోడర్స్ క్విట్ ఇండియా కార్యక్రమాన్ని హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్నదాతలకు, కార్మిక వర్గాలకు బడ్జెట్ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు కార్మిక సంఘాల నాయకులు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలకు, కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనది. 2023-24 ఆర్థిక సర్వే వెల్లడించిన మేరకు ఈ దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లు కేవలం కార్పొరేట్ రంగానికి, వ్యాపార వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఉంది. మొత్తంగా బడ్జెట్లో రైతులకు సంబంధించి మేము డిమాండ్ చేస్తున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎక్కడా ప్రస్తావించబడలేదు. రుణమాఫీ చట్టం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. పైగా ఈ దేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కార్పొరేట్ కంపెనీలైనటువంటి కలిసి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశంలో విత్తనాల ఉత్పత్తికి, అట్లాగే ఇతరత్ర పరిశోధనల క్రమంలో కార్పొరేట్ కంపెనీలతో కూడబలుక్కొని పరిశోధనలు చేయడానికి వీలుగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విదేశీ కార్పొరేట్ సంస్థలకు పన్నులో 5% రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఏవైతే చేస్తున్నామో వాటిని బడా కార్పొరేట్ సంస్థలకు మన ప్రభుత్వ రంగ సంస్థ వాటితో ఒప్పందం చేసుకొని మన ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా పరిశోధన చేయించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది వ్యవసాయ రంగాన్ని, విత్తన రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మనస్తాపానికి గురైన ఆంజనేయులు అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు చెప్తారా ఇంకొక జరిగిందా? జరిగిందన్నా చెప్పండి. సొంతం బాగున్నాయి కదా? బాగున్నారు. అదే చెప్పవద్దు. ఏమనిపిస్తుంది? సరే సరే. 8:30కు ఇక్కడ నుంచి బాలాజీ నగర్ పోయిందండి. బాలాజీ నగర్ పోయేస్తే అక్కడ గొడవ ఏమైందో తెలియదు మాకు. వచ్చిండు ఆయన ఇదికి వచ్చి ఇంట్లోకి వచ్చి 2 సార్లు అప్పుడు బయటికి లోపలికి తిరిగేసి మళ్ళీ బయటకు పోయేసి యాసిడ్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఆయన పోయి ఇంట్లో అది తెచ్చుకున్నది కూడా మాకు తెలియదు. అప్పుడే వాళ్ళ లోపలికి వస్తుంటే వాళ్ళ బిడ్డ చూస్తుంటారు కీర్తన. ఈడ హాల్లో పడుకొని బొరుకున్నాడు. బాగా ఆయాసం ఎక్కువ అయిపోయింది. ఈ ఆయాసంతో డాడీ ఎట్లా చేస్తున్నాడు, నువ్వు రా అని చెప్పేసి నేను పక్క రూమ్లో ఉన్నాను. నన్ను పిలిచింది. వచ్చి చూసే వరకు ఇట్లా కొట్టుకుంటుండు బాగా. సరే ఏం తాగిందమ్మా అంటే యాసిడ్. 11:30 మార్నింగ్. పోతప్పుడు ఏమైనా చెప్పిందా? పోయేటప్పుడు నేను కూడా ఏం అడగలేదు. ఏం తాగినా బాగా నోరంతా అంతా పలిపోయింది. కొట్టిర్రట అన్నాడు. కొట్టి తాగిపిచ్చినాడు. 2-3 దెబ్బలు కొట్టిర్రు. పోలీస్ స్టేషన్కి పోయిర్రు. ఏడా బాలాజీ గారు ఆడ పోలీస్ టౌన్కి పోయి ఆడ పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఆంజనేయులు తీసుకొని పోయి ఇడిచిపెట్టారట. మళ్ళీ కొండలేమన్నాడు. ఏం ఫోన్ చేసిండు. ఇడిచిపెట్టినాక ఇంటికి 1 గంటకు వచ్చిందట. ఇంటికి 1 గంటకు వచ్చినాక మళ్ళీ తెల్లారి అత్తమ్మ గిట్లా కొట్టిర్రు గిట్లా చేసిర్రు అని అన్నాడు. ఎప్పుడు మంద అయిందమ్మా యాసిడ్? ఎప్పుడు అయింది ఆసిడ్? నిన్న అయితే నేను ఎమ్మెల్యేను వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి గ్రామ పంచాయతీ కాడ బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ కాడ అన్న ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచి అడిగిపిస్తా నీ దోస్తుని తీసుకొని రమ్మని అంటే ఆ దోస్తు రమ్మంటే రానన్నాడట. ఇంటికి వచ్చిండు. ఆసిడ్ ఆగి 3 లక్షలు ఇచ్చిండు. మొత్తం ఎంత కొండలు? 10 లక్షలు. మొత్తం 10 లక్షలు. 10 లక్షలు 6 లక్షలు ఇస్తా అని చెప్పి రమ్మన్నాడు ఇంటికి. అయితే ఒకటి 3 లక్షలు ఇచ్చిండు. అంతే 3 లక్షలు ఇచ్చి కత్తితో బెదిరించండి. అయితే మొన్న కొట్టిండు. ఇక ఎప్పుడు కొట్టిండు? మొన్న డాడీ కొట్టినా? వాళ్ళు కొట్టి డాడీ కొట్టినా? అయితే కత్తితో బెదిరించారు. అయితే 3 lakhs ఇచ్చి మళ్ళీ బయట ఇట్లా ఏమైనా చెప్పేసి నేను చంపిస్తా అని చెప్పారు. అయితే నిన్న పొద్దున యాసిడ్ తాగింది. హైదరాబాద్లోని పలు హాస్టల్స్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో సీరియస్ అయ్యారు అధికారులు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని హాస్టల్స్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్.
గిరిజనుల వల్ల మా రిజర్వేషన్లు కోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీ నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆర్ట్స్ కాలేజీ ముందు నృత్యాలు చేశారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఆదివాసీల రిజర్వేషన్ల నుంచి గిరిజనులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 9న లక్షలాది మంది ఆదివాసీలతో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా ఏర్పాటు చేయడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల సంబంధించినటువంటి ఆదివాసీ సంఘాల సమన్వయంతో ఈరోజు హైదరాబాద్కు వచ్చి మా యొక్క అస్తిత్వ మనుగడ పోరాటంలో భాగమైనటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని స్వేచ్ఛగా సంతోష వాతావరణంలో ఇవాళ మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఏంటంటే మాకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని మాకు అమలుపరచండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే 1950లో చట్టబద్ధత లేనటువంటి లంబాడీలను 1976లో ఒక జీవోని నామకరణం చేస్తూ వాళ్ళు ఆ తాత్కాలిక డిఎన్టీ అని చెప్పేసి లంబాడీలను కలిపారు. కాబట్టి వీళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చట్టబద్ధంగా లేరు. కాబట్టి మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో వాళ్ళే దోచుకుంటున్నారు. కాబట్టి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి మేము 2017లో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా మేము తుడుముదెబ్బ ఆధ్వర్యంలో మేము చట్టబద్ధత లేని లంబాడులను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్తో మేము ఉద్యమాలు పునర్నిర్మాణం చేసినాం. కాబట్టి ఏదైతే ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. కాబట్టి మేము ఈరోజు రాజకీయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం, న్యాయ పోరాటానికి కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మొన్ననే ఈ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఎస్సీ ఎస్టీలను వర్గీకరణకి ఆమోద ముద్ర తెలపడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీస్ వీళ్ళు ఎస్టీసే కాదు. కాబట్టి ఏదైతే 1950లో ఉన్నటువంటి 9 తెగలు మాత్రమే, ఆదిమ తెగలను మాత్రమే మీరు ఎస్టీలో వర్గీకరణ చేస్తారని చెప్పేసి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి తోడుగా మొన్ననే మాకున్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి 29 శాఖలతో కూడుకున్నటువంటి ఉద్యోగ నియామకాలలో దానికి సంబంధించినటువంటి ఒక చట్టం జీవో నంబర్ 3 అనేది దాన్ని నిర్వీర్యం చేస్తూ దానికి